ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా డిస్కషన్ జరుగుతున్నది మన రొయ్యల్లో లేదా మన రొయ్యల ఇండస్ట్రీలో వాడేటువంటి ఈస్ట్ గురించి ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది. మనం జనరల్‌గా ఈస్ట్ బయట మనకి 2 రకాలుగా వినిపిస్తుంది. ఒకటి బ్రూవర్స్ ఈస్ట్ అంటారు. ఈ బ్రూవర్స్ ఈస్ట్ అంటే ఏంటంటే బీర్ మ్యానుఫ్యాక్చరింగ్, బీర్ లేదా ఇలాంటి బెవరేజెస్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఈ ఈస్ట్ వాడుతూ ఉంటారు. ఇది సాక్రోమైసిస్ సర్వీసీ అనేటువంటి ఒక లైవ్ ఈస్ట్ కల్చరు ఇందులో వాడుతూ ఉంటారు. అలాగే రెండవది నిత్య జీవితంలో మనకి ఎక్కువగా వినిపించేది బేకర్స్ ఈస్ట్ అంటారు. ఈ బేకర్స్ ఈస్ట్ మనం బ్రెడ్ తయారీలో వాడుతూ ఉంటాము. అలాగే ఇదే బేకర్స్ ఈస్ట్‌ని మనం ఆక్వా ఇండస్ట్రీలో ఫెర్మెంటేషన్‌కి వాడుతూ ఉంటాము. ఈ ఫెర్మెంటేషను 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనం పంపింగ్ అయిపోయిన తర్వాత, వాటర్ పంపింగ్ అయిపోయిన తర్వాత కలర్ రావడానికి రైస్ బ్రాన్, బెల్లం మరియు ఈస్టు ఈ 3 కలిపి ఫెర్మెంట్ చేసి రెగ్యులర్‌గా అప్లై చేస్తాం. ఇలా చేయటం వల్ల మనకి చాలా సందర్భాల్లో మంచి వాటర్ కలర్ వస్తుంది. ఇక రెండవది వాటర్ పీహెచ్ ఎక్కువగా ఉన్నట్లయితే బెల్లము మరియు ఈస్టు ఫెర్మెంటేషన్ చేసి మనం అప్లై చేస్తూ ఉంటాం. ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్‌లో కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయినటువంటి కార్బన్ డయాక్సైడ్ కార్బోనిక్ యాసిడ్‌గా ఫామ్ అవుతుంది. దీని పీహెచ్ ఈ మీడియం యొక్క పీహెచ్ తగ్గుతుంది. సుమారు 5 వరకు కూడా రావచ్చు. ఇలా తక్కువ పీహెచ్ ఉన్నటువంటి ద్రావణాన్ని మనం ఎక్కువ పీహెచ్ ఉన్నటువంటి పాండ్ వాటర్‌లో వాడినట్లయితే పీహెచ్ తగ్గుతుంది. సో, ఈ విధంగా మనం బేకర్ ఈస్ట్ వాడుతూ ఉంటాం. ఇక ప్రస్తుతం ఎక్కువగా డిస్కషన్ జరుగుతున్నది ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్. ఇంతకుముందు కొన్ని కంపెనీలు ఆక్వాకల్చర్‌లో 1/2 కేజీ, 1 కేజీ ప్యాకెట్ చేసి ఈ ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్‌ని వాడేవాళ్ళు. ఈ ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ మనం ఫెర్మెంటేషన్‌లో వాడినట్లయితే నురుగు రాదు లేదా పొంగటం అంటారు. ఈ పొంగటం లాంటివి జరగదు. సో, కాబట్టి ఈ ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ అన్నది ఫెర్మెంటేషన్‌కి పనికిరాదు. కానీ ఇది ఒక మంచి ఫీడ్ ఇంగ్రీడియంట్, ఫీడ్ ఫార్ములేషన్‌లో వాడేటువంటి ఒక రా మెటీరియల్, మంచి రా మెటీరియల్. ఎందువల్ల అంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్లే దీన్ని పౌల్ట్రీ ఇండస్ట్రీలోను మరియు పిగ్గరీ ఇండస్ట్రీలోను ఈ ఫీడ్ ఫార్ములేషన్‌లో వాడుతూ ఉంటారు. ఎందువల్ల అంటే ఇందులో ఉన్నటువంటి ప్రోటీన్ సోర్స్ వల్ల. ప్రోటీన్‌తో పాటు ఇందులో బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి. అలాగే కొద్దిగా మినరల్స్ ఉంటాయి. అందువల్ల ఈ లైవ్ స్టాక్‌లో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. కానీ ఆక్వాలోకి వచ్చినట్లయితే ఈ ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్‌ని ఈవెన్ ఎఫ్ఏఓ ప్రపంచ ఆహార సంస్థ కూడా మనకి రికమెండ్ చేస్తూ ఉంది. 2% నుంచి 5% వరకు కూడా ఎఫ్ఏఓ ఈ ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్‌ని రికమెండ్ చేస్తూ ఉంది. సో, ఈ ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్‌లో ఇంతకుముందు నేను చెప్పాను ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్‌లో ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఈ ఎమినో యాసిడ్స్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అని, నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అని 2 ఉంటాయి. ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అంటే కంపల్సరీగా మనం ఫీడ్ ద్వారా మనం సప్లిమెంట్ చేయవలసిందే. ఈ విధంగా దీనిలో ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఉన్నాయి. ఈ ఎమినో యాసిడ్స్ ఫీడ్ అట్రాక్టెంట్‌గా పనిచేస్తాయి. సో, ఫీడ్ అట్రాక్టెంట్‌గా పనిచేయటం వల్ల రొయ్యలు ఎక్కువగా మేత తీసుకుంటాయి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ ఈస్ట్ సెల్ వాల్‌లో మనకి బీటా గ్లూకాన్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది. ఇది ఇమ్యూనో స్టిమ్యులెంట్ అంటే రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఇది సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది. మేము కూడా ప్రాక్టికల్‌గా చూసాము. బీటా గ్లూకాన్ వాడిన రొయ్యల్లో రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ఎప్పుడైతే రక్త కణాల సంఖ్య పెరుగుతుందో ఇవి రోగకారక క్రిములని సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. అందువల్లే రోగాలు ఎక్కువగా రావు. ఇక రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఈస్ట్‌లో ఎంఓఎస్ మ్యానన్ ఆలిగోసాకరైడ్స్ అని ఉంటాయి. ఈ మ్యానన్ ఆలిగోసాకరైడ్స్ రొయ్య ఆహార నాళంలో విబ్రియో ఎక్కడైతే అంటుకుంటుందో అవి అంటుకోకుండా ఆ సైట్స్‌ని బ్లాక్ చేస్తాయి. కాబట్టి ఆహార నాళంలో విబ్రియో లోడ్ తక్కువగా ఉంటుంది ఈ మ్యానన్ ఆలిగోసాకరైడ్స్ వాడటం వల్ల. సో, ఈ 2 కారణాల వల్ల మనకి రొయ్యలలో రోగాలు తగ్గి రోగనిరోధక శక్తి పెరిగి మేత ఎక్కువగా తీసుకొని ఆరోగ్యంగా రొయ్యలు ఉంటాయి. ఇక ఇంకొక రకం ఈస్ట్ ఉంది. దీన్ని సాక్రోమైసిస్ బొలార్డి అంటారు. దీన్ని ప్రొబయాటిక్ ఈస్ట్‌గా మనం చెప్తూ ఉంటాము. మనుషుల్లో కూడా ఎప్పుడైనా ఈ గట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఎమోషన్స్ కానీ ఇవి ఎక్కువగా అయినప్పుడు సాక్రోమైసిస్ బొలార్డి రికమెండ్ చేస్తూ ఉంటారు. రొయ్యల్లో కూడా ఈ సాక్రోమైసిస్ బొలార్డి వాడినట్లయితే
ఒకటి డైజెషన్‌కి ఉపయోగపడుతుంది. 2 గట్ మైక్రోబయోటా అంటారు. అంటే ఆహార నాళంలో ఉన్నటువంటి మంచి ప్రోబయాటిక్ స్పీషీస్‌కి సపోర్ట్ చేస్తూ ఇది రొయ్య యొక్క ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చాలామంది ఈ ఫీడ్ సప్లిమెంట్స్‌లో గట్ ప్రోబయాటిక్స్‌లో ఈ సాక్రోమైసిస్ బొలార్డి అనేది ఒక ఇంగ్రీడియంట్‌గా ఉంటుంది. సో, ఇది మా దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ తోటి వారికి షేర్ చేయండి. అలాగే మీకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మా నోవాకెమ్ టీమ్ ఫోన్ నెంబర్స్, వాట్సాప్ నెంబర్స్ ఇవి 9849992978 కానీ లేదా 9949817899 ద్వారా కానీ మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.